అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా నీ వాక్యం ద్వారా ఎంతమంది ఆకర్షించబడుచున్నారో ప్రతి ఒక్కరిని నీ రాజ్యానికి హక్కుదారులుగా, వారసులుగా మార్చవలసిందిగా, నీ రాజ్యం యొక్క మరి ప్రాప్తులుగా వారిని చేయవలసిందిగా ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి దాసి ఎలిజబెత్ రాణి, అవినాష్, అనూపు, అంకిత, ప్రమీల, హైదరాబాద్. ఈ దినమున మన అంశము బీ వైజ్. అపోస్తులైన పౌలు కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి మనము చదువుకుందాము. ఈ యొక్క మరి మొదటి అధ్యాయమును 5 భాగములుగా విభజించడం జరిగింది. మొట్టమొదటి భాగము శాల్యుటేషన్ అండ్ థ్యాంక్స్ గివింగ్, అనగా వందన వచనాలు మరి పౌలు ఆ సంఘానికి తెలియజేస్తున్నాడు. 1 నుంచి 9 వచనాలు. అలాగే రిప్రూఫ్ ఆఫ్ డిస్హార్మోనీ 10వ వచనం నుండి 16వ వచనం వరకు మరి ఈ యొక్క ఐక్యతను మరి సంఘములో మరి చెడగొట్టేవారు ఉన్నారు. ఐక్యత లేకపోవడాన్ని గురించి అతను కొన్ని ఆధారాలు మరి వారికి తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే 1వ అధ్యాయము 17 నుండి 31 వరకు ద విజ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ది ఫులిష్నెస్ ఆఫ్ మ్యాన్, మరి దేవుని యొక్క జ్ఞానము మరి మనుష్యునికి అది మరి వెర్రితనంగా మార్చబడిందా అని పౌలు చెప్తూ ఉన్నాడు. ద ఫులిష్నెస్ ఆఫ్ గాడ్ వైజర్ దెన్ మ్యాన్ 1వ అధ్యాయము 20వ వచనము నుండి మరి మానవుని యొక్క వెర్రితనము దేవుని జ్ఞానము కంటే, మనుషుని వెర్రితనము కంటే దేవుని జ్ఞానమే గొప్పది అని పౌలు చెప్తూ ఉన్నాడు. ద స్టేటస్ ఆఫ్ ద బిలీవర్స్, మరి విశ్వాసులకు ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యతను గురించి 26వ వచనం నుంచి 30వ వచనం వరకు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మనము మరి 1వ అధ్యాయము 1 నుంచి మనము చదువుకుందాం. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును, కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములో మీకు కలుగునుగాక. కొరింథీ సంఘము ఎలా ఏర్పడింది అని మనము చరిత్రను పరిశీలించినట్లయితే మనకు దీని యొక్క ఆధారాలు అపోస్తుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము 1 నుంచి 17 వచనాల్లో దీని చరిత్ర మరి అక్కడ వ్రాయబడింది. పౌలు తన 2వ మిషనరీ ప్రయాణంలో మరి ఎఫెసు నుండి కొరింథీకు బయలుదేరి మరి అక్కడ మరి 18 మాసములు ఆ పట్టణములో ఉండి వారికి సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తాం. మరి పౌలుకు మరి సహకారులుగా 2 వ్యక్తులు అతనికి సహాయం చేశారు. మరి వారిని గూర్చి కూడా పౌలు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే ఈ యొక్క భాగంలో ఇంకా ఈ యొక్క పట్టణాన్ని గురించి మనం చెప్పుకోవాలంటే ఎఫెసు పట్టణము మరి నాటి దినాల్లో
మరి వ్యాపార కేంద్రముగా ఉన్నది. ఇది తూర్పు నుండి పశ్చిమ వరకు ఇది నాటి దినాల్లో గొప్ప వ్యాపార కేంద్రముగా ఉంది. అదేవిధంగా మరి ఈ పట్టణములో ఎఫ్రోదితు అనే దేవత ఇక్కడ ఆరాధించబడేది. మరి ఈ దేవతాలయము ఇక్కడ నిర్మించబడుట చేత మరి ఈ పట్టణంలో సాంస్కృతిక మరి సాంప్రదాయము విస్తరించడం మాత్రమే కాకుండా మరి జారత్వము కూడా ఆ నాటి దినాల్లో బహుగా ప్రబలినట్లుగా మరి మనకు మరి చరిత్ర తెలియజేస్తూ ఉంది. మరి ఈ యొక్క మరి కొరింథు సంఘ పత్రికను 3 భాగములుగా విభజించడం జరిగింది. 1-2 అధ్యాయములు సంఘము యొక్క స్థిరత్వము, అలాగే 3-6 అధ్యాయములు సంఘములోనున్నటువంటి కష్టము, అలాగే 7వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు సంఘము నిమిత్తము ఆదేశములు. కనుక మరి ఈ యొక్క కొరింథు సంఘము ఇంకా మనము చూచినట్లయితే ఇది AD 55వ సంవత్సరంలో వ్రాయబడినట్లుగా చారిత్రక ఆధారాలు నిరూపిస్తూ ఉన్నాయి. మరి అది మాత్రమే కాకుండా ఇందులో 16 అధ్యాయాలు ఉన్నాయి. మరి 437 వచనాలు ఉన్నాయి. 113 ప్రశ్నలు ఉన్నాయి. మరి పాత నిబంధన ప్రవచనాలు 5, క్రొత్త నిబంధన ప్రవచనాలు 13. మరి ఈ పత్రిక దేన్ని తెలియజేస్తుందంటే జ్ఞానమును కలిగి ఉండుట. బీ వైజ్ అనగా జ్ఞానమును కలిగి ఉండుట. పౌలు ఈ 3 వచనాల్లో మరి వారికి వందన వచనాలు తెలియజేస్తున్నాడు. ఏమనంటే దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును. మరి అపోస్తులుడికి ఉన్నటువంటి మరి విధులు 5. అపోస్తులుడు అనగా పంపబడినవాడు, అపాస్టెల్లో అనే మాటకు గ్రీకు పదములో పంపబడినవాడు అని అర్థం ఇస్తుంది. ఈ అపోస్తులునికి 5 విధులు మరి విధించబడ్డాయి. మరి అపోస్తులుడు అనగా మరి అపోస్తులుని పరిచర్య చేయాలి అనగా ఆయా ప్రాంతాలకు వెళ్ళి మరి సువార్తను మరి ప్రకటించాలి. రెండవదిగా అపోస్తులుడు మాత్రమే కాకుండా అతను మరి సువార్తికునిగా కూడా పనిచేయాలి. అలాగే అతడు ఉపదేశకునిగా పనిచేయాలి. మూడవది అతను ప్రవక్తగా కూడా పనిచేయాలి. మరి 5వది అతను సంఘ కాపరిగా కూడా పనిచేయాలి. కనుక ఈ అపోస్తులుడు అనే బిరుదు పెట్టుకోగానే సరిపోలేదు. ఈ అపోస్తులుడు అనగా గొప్ప బాధ్యత మరి నెత్తికెక్కించుకోవాలి. ఈ బాధ్యతను అతడు నెరవేర్చవలసి ఉంది. కనుక ఇక్కడ పౌలు అంటున్నాడు, అపోస్తులుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరింథులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది అంటూ ఉన్నాడు. పిలువబడిన వారికి ఇక్కడ ఎక్లీషియా అనే పదం మనం దీనికి వర్తింపజేయవచ్చును. ఎక్లీషియా అనగా పిలుచుట, అంటే ద పీపుల్ కాల్డ్ అవుట్ ఆఫ్ ద సొసైటీ. మరి సమాజంలో నుండి లోకములో నుండి పిలువబడిన వారు అని పౌలు సంబోధిస్తూ ఉన్నాడు. మరి పిలువబడిన తర్వాత వారు పరిశుద్ధపరచబడాలి. దేని వలన పరిశుద్ధపరచబడతారు అని లేఖనము సెలవిస్తుందంటే ప్రార్థన వలనను వాక్యము వలన వారు పరిశుద్ధపరచబడాలి. వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. ప్రార్థించేవాడు ఏ నామములో ప్రార్థించాలి అంటే యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించాలి.
ప్రభువు నామమున ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షణ పొందునని లేఖనము సెలవిస్తుంది. అంతేకాకుండా ప్రభువు నామమును ఒప్పుకొనివాడెవడో వాడు దుర్నీతి నుండి తొలగిపోవాలి అని లేఖనము సెలవిస్తుంది. కనుక ఈ నామమున ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఈ నామములో ఎవరైతే మరి అధికారం కలిగి ఉన్నారో, ఆ నామములో దయ్యములు వెళ్ళగొట్టుటకును, అలాగే పాపులను రక్షించుటకును, రోగులను స్వస్థపరచుటకును ఆ నామములో మరి అపోస్తులకు అధికారాలు ఇవ్వబడినట్లుగా లేఖనము సెలవిస్తుంది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మరి తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. పీస్. కనుక ఇక్కడ మనకు మరి శాంతి సమాధానములు యేసు క్రీస్తు నామములో కలుగుచున్నాయి. యేసు క్రీస్తుకి ఇవ్వబడిన బిరుదు ద ప్రిన్స్ ఆఫ్ ద పీస్, సమాధానకర్త అని ఆయనకు బిరుదు. కాబట్టి ఆయన నామము ద్వారా లోకానికి సమాధానము, శాంతి ఇవ్వబడుతుంది. అదే యోహాను సువార్త 14వ అధ్యాయంలో 26వ వచనంలో అంటాడు, శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను, అయితే లోకం ఇచ్చినట్లుగా కాదు, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అంటూ ఉన్నాడు. కనుక ఇప్పుడు మనము 4వ వచనం నుండి చదువుకుందాం. ఇక్కడ ఈ యొక్క పత్రికలో జ్ఞానము అని 7 సార్లు ఈ మొదటి అధ్యాయంలో వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీలో ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశములోను, సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. మన ప్రభువైన యేసు క్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉన్నట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు అంటున్నాడు. యేసు క్రీస్తునందు లేక క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ పట్టణము మరి వ్యభిచారముతోనూ, జారత్వముతోనూ, మరి ఇంకా అనేక విధమైన పాప కార్యములతో నింపబడినటువంటి ఈ పట్టణానికి మరి క్రీస్తును గూర్చినటువంటి మరి సువార్త, క్రీస్తును గూర్చిన రాజ్య స్థాపన, మరి క్రీస్తును గూర్చినటువంటి మరి ఆ యొక్క నివాసమును గూర్చినటువంటి ఆ ప్రణాళిక ఈ పట్టణానికి ఎంతో అవసరమైందని మనము భావించాలి. అదే పౌలు అంటున్నాడు, మరి మీకు అనుగ్రహించబడిన ఈ కృప, దీని విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ, అనగా సమస్త ఉపదేశములోనూ, సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి. పౌలుకు ఈ పట్టణములో మరి సువార్తను ప్రకటించడానికి అకుల, ప్రిస్కిల్లా అనేవారు ఎంతో మరి ఇతనికి సహకరించారు. వారు కూడా డేరాలు కుట్టే వృత్తి గలవారైనందున, పౌలు కూడా డేరాలు కుట్టే వృత్తి గలవాడైనందున మరి వారు పౌలు కలిసి ఈ పట్టణంలో 18 మాసములు సేవ చేసినట్లుగా మనము చూస్తాము. కనుక ఇక్కడ పౌలు అంటున్నాడు, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీలో ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను, సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులయ్యారు. ఎప్పుడైతే మరి ఒక వ్యక్తి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతాడో, ఎప్పుడైతే ఒక పాపి యేసు క్రీస్తును రక్షకునిగా అంగీకరిస్తాడో, అప్పుడు జరిగేది ఏమిటంటే మరి అతడు ఐశ్వర్యవంతుడవుతున్నాడు. దేవుని కృప వలన మీరు ధనవంతులయ్యారు అని పౌలు అంటూ ఉన్నాడు. కనుక ఈ ధనవంతులు అవడం అంటే ఏమిటి? మీరు ధనవంతులయ్యారు, ఐశ్వర్యవంతులయ్యారు
అంటే దీని అర్థం ఏమిటంటే దేవుని వాక్యము ఎప్పుడైతే మరి చీకటి లోకానికి అందించబడిందో అదంతా వెలుగుగా మార్చబడుతుంది. సువార్త అనగా మరి గుడ్ టైడింగ్స్ అనగా అనుకూలమైనటువంటి కాలము అని దాని అర్థము. ఇక్కడ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి అనగా చీకటిలో కూర్చున్న వారికి గొప్ప వెలుగు కలిగింది అని ఇక్కడ లేఖనము సెలవిస్తుంది. సువార్త ఎప్పుడైతే ఆ ప్రాంతానికి ప్రకటించబడిందో మరి ఆ ప్రాంతం అంతా వెలుగుగా, ఐశ్వర్యముగా, మహిమగా మార్చబడింది. సువార్త ఎక్కడైతే ప్రకటించబడలేదో ఆ ప్రాంతం అంతా చీకటిగానే ఉన్నది అని మనము తెలుసుకోవాలి. ఆ ప్రాంతానికి ఇంకా వెలుగు కలగలేదు అని మనము తెలుసుకోవాలి. అందుకనే దావీదు 119వ కీర్తన 130వ వచనంలో అంటాడు, నీ వాక్యము వెల్లడి ఎగుటతోడనే వెలుగు కలిగెను అంటాడు. దై వర్డ్ ఎంట్రన్స్ ఈజ్ ద లైట్. కనుక నీ వాక్యము వెల్లడి ఎగుటతోడనే వెలుగు కలిగెను. అలాగే 119, 160వ వచనంలో అంటాడు, నీ మాటల ప్రారంభము సత్యము అంటాడు. యువర్ వర్డ్ ఈజ్ ద బిగినింగ్ ద ట్రూత్. నీ మాటల ప్రారంభము సత్యము అంటున్నాడు. దేవుని వాక్యము ఎప్పుడైతే ఆ ప్రాంతములో ప్రకటించబడుతుందో లేదా వెల్లడిపరచబడుతుందో ఆ ప్రాంతానికి ఏమి కలిగింది? ఐశ్వర్యము కలిగింది అని మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు జ్ఞానములో ఐశ్వర్యవంతులయ్యారు అని పౌలు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. ఆయన రాకడ కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. క్రీస్తు రాకడను గురించినటువంటి మరి విషయాలు పౌలు కొరింథీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మరి ఈ సంఘములో జారత్వం ఉన్నట్లు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే కొన్ని వదంతులు ఇక్కడ ఐక్యత లోపించింది అని పౌలు కూడా వీరికి తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ కొంతమందికి డివిజన్స్ వచ్చేసాయి, వారిలో వారికి విభేదములు ఏర్పడినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాం. కనుక కమర్షియల్గా, వ్యాపారపరంగా ఈ పట్టణము అభివృద్ధి చెందినప్పటికీ ఆత్మీయ విషయంలో వీరు దిగజారినట్లుగా లేఖనము సెలవిస్తుంది. కనుక మీరు ఏ లోపము లేక మీరు ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు మరి ఆయన రాకడ కొరకు మీరు ఎదురు చూస్తున్నారు. మరి ఈ సంఘానికి మరి అనేక కృపావరాలు ఇవ్వబడ్డాయి. 9వ అధ్యాయంలో ఆ కృపావరములను గురించి పౌలు చెప్తాడు. మరి బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, స్వస్థపరిచే వరము, ప్రవచన వరము, ఆత్మల వివేచన, నానా విధమైన భాషలకు అర్థము చెప్పుట, మరి విశ్వాసము, మరి ఇవన్నీ కూడా ఈ యొక్క కొరింథీ సంఘానికి ఈ వరములన్నీ ఇవ్వబడినట్లుగా మనం చూడవచ్చును 9వ అధ్యాయంలో. మరి మీకు వరములు కలిగి ఉన్నారు. మీరు కృపావరముల విషయంలో మీకు లోపం లేదు. అలాగే రాకడ కొరకు ఎదురు చూచే విషయంలో మీకు లోపం లేదు అంటూ ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మరి ఆయన రాకడ వచ్చినప్పుడు, మీరు ఎత్తబడినప్పుడు, అప్పుడు మీరు ఆయన రాకడలో మీరు ఎత్తబడినప్పుడు మీరు నిరపరాధులుగా ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. అలాగున మీరు స్థిరపరచబడాలని కోరుతున్నాను అంటున్నాడు పౌలు. అంతవరకు మరి తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. కోయినోనియా అనే గ్రీకు మాటకు ఫెలోషిప్ అని అర్థము. మరి ఆదిమ సంఘము, పెంతెకోస్తు దినమున సంఘము చరిత్రలో స్థాపించబడింది. ద చర్చ్ ఎస్టాబ్లిషింగ్ ఆన్ ద డే ఆఫ్ పెంతెకోస్ట్. పెంతెకోస్తు దినమందు సంఘము చరిత్రలో ప్రారంభమైంది. ఆ రోజు ఎలా ప్రారంభమైందంటే 3,000 మంది వ్యక్తులతో
ఆ సంఘము ప్రారంభమైంది. పేతురు వాక్యమును అంగీకరించిన వారు ఆ దినమున 3,000 మంది రక్షణ పొందినట్లుగా మనం చూస్తాం. రక్షణ పొందడం అంటే వారు మారు మనసు పొందారు, పాపక్షమాపణ నిమిత్తము యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందారు. బాప్తిసం పొందిన తర్వాత వారు మరి ఎలా బాప్తిసం పొందారు? యేసు క్రీస్తు నామమున అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారు బాప్తిసం ముంచడం బాప్తిసం పొందారు. మరి ఇమెర్షన్ అంటే ముంచడము, బ్యాప్టిజు అనగా మరి ముంచడము అని అర్థం, పాతి పెట్టడము. ఇమెర్షన్ కప్పి పెట్టడము, బర్రీడ్, రోజ్ అగైన్ లేపడము, తిరిగి లేవడం అని ఈ అర్థాలు అందులో ఇస్తూ ఉన్నారు. కనుక వారు బాప్తిసం పొందిన తర్వాత అపోస్తుల సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటి యందును వారు నిలకడగా ఉన్నారు, వారు ఎడతేక ఉన్నారని మనం చూస్తాం. మరి వారు ఇంటింటా కూడుకొనుచు ప్రతి దినము మరి వారు దేవుని ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక వారు ఒక ఆదివారమే వచ్చి వెళ్ళిపోయేవారుగా లేరు, కానీ అనుదినము వారు దేవుని ఆరాధించేవారుగా ఉన్నట్లుగా మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం. కనుక ఆ రోజున 3,000 మందితో సంఘము ప్రారంభించబడింది. ఇప్పుడు మనము 10వ వచనము నుండి చదువుకుందాం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలనని, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? పౌలు నామమున మీరు బాప్తిసం పొందితిరా? నా నామమున మీరు బాప్తిసం పొందిరని ఎవరైనా చెప్పకూడనట్లు క్రీస్తునకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిసం ఇయ్యలేదు. అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. స్తెఫను ఇంటి వారికి బాప్తిసం ఇచ్చితిని, వీరికి తప్ప మరి ఎవరికైనానో బాప్తిసం ఇచ్చితినేమో నేను ఎరగను అని పౌలు అంటూ ఉన్నాడు. కనుక మరి వీరిలో ఐక్యత ఏ విధంగా లోపించింది ఇక్కడ పౌలు నిరూపిస్తున్నాడు. మీలో కక్షలు లేక మీలో విమతములు, మీలో ఏకభావము లేదు, మీలో మీకు అనేక తాత్పర్యాలు ఏర్పడ్డాయి అంటూ ఉన్నాడు. ఏమిటవి అంటే మీలో కలహములున్నాయి, మీలో కక్షలున్నాయి. ఈ విషయం నాకు క్లోయే ఇంటి వారి వలన తెలిసింది. ఏమిటి ఆ కక్షలు, కలహములు, ఆ అనైక్యత ఏమిటి అంటే, ఒకడు నేను పౌలు వాడను అంటున్నాడు, మరి కొంతమంది మేము అపోల్లో వారము అంటూ ఉన్నారు, మరి కొంతమంది కేఫా వారము అంటూ ఉన్నారు, మరి కొందరు నేను క్రీస్తు వాడనని మీరు చెప్పుకొనుచున్నారు. అయితే క్రీస్తు విభజింపబడి ఉన్నాడా అని పౌలు అంటూ ఉన్నాడు. మరి క్రీస్తు శరీరము, సంఘము. ఎఫెసీ పత్రికలో ఉన్నాడు, సంఘము ఆయన శరీరము, సంఘమునకు ఆయన శిరస్సుగా ఉన్నాడు అంటూ ఉన్నాడు. మరి ఈ యొక్క శరీరము విభజించబడితే ఏమవుతుంది? చెయ్యికి చెయ్యి, కాలుకు కాలు, తలకు తల, మొండానికి మొండము ముక్కలు ముక్కలుగా చేయబడితే అది ఒక తన అవతారాన్ని కోల్పోతుంది, తన రూపాన్ని కోల్పోతుంది. కనుక షేప్లెస్ అవుతుంది, ఒక బాడీగా ఉండదు అది. ఇక్కడ సంఘము కూడా ముక్కలు ముక్కలు చేస్తున్నారు. మీరు ఏమిటి ఆ ముక్కలు అంటే, కొంతమంది ఏమో మేము పౌలు వారము అంటున్నారు, మరి కొందరు ఏమో మేము కేఫా వారం. కేఫా అంటే పేతురు, కేఫా అనబడుదువు అన్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోకం యొక్క ద్వారములు దాని నిలువనేరవని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. నువ్వు భూమి మీద దేన్ని బంధించుతో అది పరలోకం ముందు బంధించబడును, భూమి మీద దేన్ని విప్పుతో పరలోకం విప్పబడును, పాతాళం యొక్క ద్వారములు దాని నిలువనేరవని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. మరి మీరు బాప్తిసం పొందినప్పుడు పౌలు నామములో బాప్తిసం పొందారా? యేసుక్రీస్తు మత్తయి సువార్త 28, 19, 20 వచనాలు ఏం చెప్పాడు? ద లాస్ట్ కమిషన్, గ్రేట్ కమిషన్ ఏంటి? మీరు బయలు వెళ్ళి
తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మలో బాప్తిస్మిచ్చు నేను మీకు ఏ సంగతులను గైకొనవలని బోధించుతునో ఆ సంగతులను మీరు గైకొనవలని వారికి బోధించుడి అని చెప్పి వారికి సాక్ష్యం ఇచ్చాడు. మరి సంఘములో ఐక్యత ఈ విధంగా చిన్నాభిన్నమైనట్లుగా పౌలు తెలియజేస్తున్నాడు. మరి నేటి దినాల్లో కూడా ఇలా ఐక్యతను చెడగొట్టే వాళ్ళు ఉన్నారు. వారి కొరకు మనము ఈ కొరింథీ సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారిని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధుడా, మనోహరుడా, పరలోకమందున్న మా తండ్రి, ఇంతవరకు చెప్పబడిన ఈ యొక్క కొరింథీ పత్రిక నుంచి ఈ మొదటి అధ్యాయంలో నేర్చుకున్న పాఠములు శ్రోతల హృదయాల్లో ముద్రించి మరి సంఘములో అనైక్యతలు, కలహములు, కక్షలు లేకుండా నీ పరిశుద్ధాత్మతో నీ రక్తముతో ముద్రించి నీ రాజ్యమునకు ప్రతి ఒక్కరిని ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరము, ఎంత మేలు అని 133వ కీర్తనలో దావీదు సెలవిచ్చినట్లుగా ఐక్యత నింపవలసిందిగా స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించండి. ప్రార్థన టీవీ శ్రోతలను దీవించండి. ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అతి వినయముతో వేడుకుంటున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొద్ద నుండి వచ్చు అన్యోన్య సహవాసమైన సన్నిధి భూలోకమైనటువంటి సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఇంతవరకు ఆయన వాక్యమును శ్రద్ధగా ఆలకించిన ప్రార్థన టీవీ శ్రోతలందరికీ స్పాన్సర్ చేసిన కుటుంబానికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాది శక్తులకు సర్వం నాశనం, యేసు నామమునకే సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.